హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, అల్లు అర్జున్ గారి రికార్డ్ని బ్రేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు సార్. సో దేవరా మూవీ రాబోతుందిగా, ఆ సినిమాకి సంబంధించిన చుట్టమల్లే ఒక సాంగ్ రిలీజ్ చేశారు రీసెంట్గా. సో అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ గారి పుష్ప మూవీలో ఓ అంటావా సాంగ్ రికార్డ్ని బ్రేక్ చేసి నంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది సార్. మరి ఏం చెప్తారు దీని గురించి మీరు? అల్లు అర్జున్ రికార్డుని బ్రేక్ చేసిన దేవర పాట అనకూడదు. అల్లు అర్జున్ తాలూకు పాటని బ్రేక్ చేసినటువంటి దేవర పాట. ఆయనకున్న రికార్డులు ఆయనకు ఉంటాయి కదా, ఆ రికార్డులు మనం బయట చూపించి దాన్ని బ్రేక్ చేశాయని చెప్పచ్చు. నేను కూడా పాటను చూసా. అంటే ఏదైనా పార్టీ 1-2 సార్లు మనం చూసామంటే సక్సెస్ఫుల్, మనలాంటి వాళ్ళు చూసామంటే అనుకున్నాను చాలా బాగుంది. జాన్వీ కపూర్ కూడా అక్కడ ఫీలింగ్ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ను శ్రీదేవి కలిసి యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ తారకులో ఉన్న ఫీలింగ్ అదే. అందువల్ల చాలా కన్నుల పండుగ ఉంది. చాలా ఎవరో కెమెరామెన్ బాగా తీశాడు. అయితే ఊ అంటావా కంటే ఈ పాటలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అప్పుడు చెప్పా, ఆ ఊ అంటావా అనే పాట రాయకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇంతకంటే మంచి పాటలు ఉన్నాయి. అదృష్టవంతుడే అనే సినిమాలో పడిన ముద్ర చెరిగిపోదురు, అందగాడ పడుతూ ఉండే అదిరిపోదురు అని ఒకటి, ముద్దంటే చేదా, ఇవన్నీ శృంగారాలే కదా. కానీ ఒక అందమైన భావజాలం ఉండేది. మరి ఈయనకి ఏం పడిందో మరి చంద్రబోస్కి ఊ అంటావా అంటే అది జుగుప్సాకరమైనటువంటి పలకరింపు. అందువల్ల అప్పుడే నేను చెప్పాను, నేను ఎప్పటికప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇందులో ఏంటంటే శృంగారాన్ని మాత్రం చక్కగా, అది శృంగారం ప్రధానంగా సాగిన పాటలకి మంచి లైఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీ సినిమాలో రగులుతుంది మొగలు పద ఏంటంటే ఆ సాంగ్, ఆ ఒక్క పాట వల్ల సినిమా ఆడింది. అలాగే వేటగాళ్ళలో ఆకుతాటు పిందె తడిసే, ఇప్పుడు ఎంత సెక్స్ అది. అంటే శృంగారం అంత వినోదకరంగా ఉంటుందని చెప్పానమాట. అలాగే యమగోళ్ళలో చిలక కొట్టుడు జయప్రదను ఎన్టీ రామారావు గారు. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, శృంగారాన్ని మెచ్చుకోలేని వాళ్ళు ఎవరు ఉండరండి. అది ఎలా ఉండాలంటే ఆహ్లాదకరంగా ఉండాలి. అర్థమైందా? ఒక ఎంత చక్కగా ఉన్నారు, భగవంతుడు ఎంత సౌందర్యాన్ని ఇచ్చాడు, ఎంత తన్మయత్వంతో వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి ఒక భావన కలగాలి. కానీ అంటే ఆ పాట నీకు ఎంత పడుతుందో కాదు, ఆ పాటకి ఏదో మంచి వ్యూవర్షిప్ ఉండొచ్చు. డెఫినెట్గా ఆ పాట కంటే ఈ పాట వ్యూవర్షిప్ ఉంటుందని నేను చూడగానే అనుకున్నాను నేను. సార్, ఇప్పుడు సినిమా కూడా మరి తొందరలో రాబోతుంది. నెక్స్ట్ మంత్ 27 రిలీజ్ అవబోతుంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? చెప్పలేమండి. అది పుష్ప అప్పుడు సినిమాలు ఉన్నప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ తీసుకొని చేయడం అది చాలా అరుదైన విషయం. తర్వాత అర్జున్ నుంచి కూడా ఆ లెవెల్ పెర్ఫార్మెన్సు అరుదైన విషయం. అలాగే అర్జున్కి కూడా ఒక మేనరిజం పెట్టాడు, ఇలా చేయి పైకి పెట్టి. అలాంటివి ఉంటారు నిజంగా. అడవుల్లో స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ఏ దెబ్బలాట్లోనో ఇలాగా చెయ్యి అయిపోయి ఉంటారు, చేతులు పోయిన వాళ్ళు, మొండి చేతులు ఉంటారన్నమాట. అంటే ఆ క్యారెక్టరైజేషన్కి రియలిస్టిక్గా అడాప్ట్ చేసుకుంటూ యాక్ట్ చేశాడు కనుక ఎవరు ఊహించినటువంటి అప్లాడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చిందన్నమాట. మళ్ళీ రెండోసారి అదే అంటే దాన్ని చూస్తారని నేను అనుకోను. ఇక్కడ 2 పాత్రలు చేస్తారనేటువంటి ఒక వినికిడి వార్త బయటకు వచ్చింది. మరి ఆంధ్ర వాళ్ళలో కూడా 2 పాత్రలు చేశారు. 2 పాత్రల్లో ఒక పాత్రలో ఎన్టీఆర్ని చూడలేకపోయారు కనుకనే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. బహుశా నేను అనుకుంటున్నాను ఈ సినిమాలో ఎన్టీఆర్ తాలూకు ముసలి పాత్రే బాగా కౌంట్ అవుద్దేమో అనుకున్నాను అన్నమాట. వీళ్ళు చూపించినట్టుగా సాంగ్లో
శృంగారపరమైన భంగిమలు, శృంగారపరమైన పెర్ఫార్మెన్స్ ఉంటే ఆ సినిమాకి తిరుగులేదు. బాగా ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే కొరటాల శివ కోసమైన సినిమా బాగా ఆడాలన్నమాట. కథను బాగా రాసుకున్నాడు కాబట్టి ముందుగా ఈ కథతో ఆయన షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా మీద మొత్తం ఎంత చేయాలో అంత చేశాడు గనకనే రెండో సినిమా ప్రశాంత్ నీల్తో ప్రారంభించాడు. కనుక ఈ సినిమా మీద ఆయనకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడని చెప్పుకోవాలి. మరి మార్కెట్లోకి వస్తుంది, అది ఎలాగా ప్రాజెక్ట్ చేస్తారో చూడాలి. అంటే సార్ ఆచార్య మూవీ ఒక ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది కొరటాల శివ గారికి. సో ఆయన ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. మరి ఆచార్య మూవీకి సంబంధించిన ఏమైనా ఇంపాక్ట్ ఈ సినిమా మీద ఉంటుందంటారా సార్? అటువంటి ప్రాబ్లం అదే ఉండదండి. ఇప్పుడు సినిమా ఫెయిల్ అయినోడే కాదండి, సినిమా అంతకుముందు సక్సెస్ అయినప్పుడు కూడా రెండో సినిమాని కూడా ఆ దృష్టితోనే, యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఫిలిం, ఆ దృష్టితో చూస్తేనే సక్సెస్ అవుతాడు. ఆ భావన మన పూరి జగన్నాథ్ గారిలో లేదు కనుక ఆయన దెబ్బతింటాడు. ఓ సినిమా అంటే హిట్ అంటే మామూలుమైన హిట్ అండి, చారిత్రాత్మకమైన హిట్ కదండి పోకిరి. తర్వాత ఎంత జాగ్రత్త పడాలా? అలా సినిమాకి జాగ్రత్త పడే వ్యక్తి రాజమౌళి కాబట్టి ఇది నెంబర్ 1 డైరెక్టర్. అది అలాగే ఈ కొరటాల శివగారు కూడా అలా జాగ్రత్త పడితే బాగుంది. జాగ్రత్త పడకపోతే ఎవరు సహించరు. అలాగే సార్ ఒక చిన్న సెంటిమెంట్ మామూలుగా ఎన్టీఆర్ గారి అభిమానులు కాస్త కలవరపెడుతుంది. అంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఆ హీరోకు ఒక ఫ్లాప్ వస్తుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఎప్పటి నుంచో కూడా ఉంది సార్. ఇది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్, ఒక చిన్న ఇబ్బంది అయితే అభిమానుల్లో ఉంది. మీరేం చెప్తారు సార్? ఇటువంటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతాయి అంటారు? ఆచార్య సినిమాకి దీనికి సంబంధం లేదండి. రాజమౌళి గారి సినిమా తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా, ఆ త్రిబుల్ ఆర్ సినిమా కూడా దీనికి లేదండి. నాకు చిన్న భయం ఏమిటంటే రేపు నందమూరి తారక రామారావు గారికి అంటే కొడుకైనటువంటి బాలకృష్ణకి 1/2 శతాబ్దపు ఫంక్షన్ జరుగుతుంది. దానికి వీళ్ళు ఎలాగా వెళ్ళకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కొంచెం రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో భయం. వెళ్ళి బాబాయ్తో కలిసిపోతే సినిమా బతుకుతుంది.